హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లు. మీ కోమలా చౌదరి. ఈ రెసిపీ భలే ఉంది ఫ్రెండ్స్. ఎలా తయారు చేస్తారో చూద్దాం. పదండి వంటగదిలోకి వెళ్ళి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇనుప బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇనుప బాండీలో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదంట. నెక్స్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు కలిపి కట్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు, వేరుశనగ పప్పులు కూడా పెట్టుకున్నానండి. కొరబియ్యం ఆ గ్లాస్తో గ్లాస్ నానబోసానండి. 5 గంటలు మినిమం నానాలి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకొని పెట్టుకోవాలి, కడుక్కొని శుభ్రంగా. తర్వాత తాలింపు అంతా వేగిన తర్వాత ఇవి కూడా కట్ చేసిన ముక్కలన్నీ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగా వేగాక కొరలు పోయాలి ఫ్రెండ్స్. అవి కొరల్లో శుభ్రం కడిగేసి 2 గ్లాసులు వాటర్ కొలిసి పోసుకున్నవేనండి అవి. ఇంకా నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా అవి మగ్గిపోతాయి అన్నమాట, స్లోలో పెడితే. ఇంకైతేనండి ఇవి ఇదివరకు నేను లవ్ బర్డ్స్ని పెంచేదానండి 10 సంవత్సరాల క్రితం. వాటికి చక్కగా ఇవే పెట్టేదానండి ఆహారం. కానీ ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఇవి తింటే మనకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది అని తెలుసుకొని ఎక్కువగా వాడుతూ ఉంటానండి. 1 నెలలో 20 రోజులన్నా వాడతామండి ఇది. తర్వాత సజ్జలు, జొన్నలు ఇవి కూడా వాడుతూ ఉంటానండి. వీటి పేరు ఏమో కొరబియ్యం ఉప్మా అనమాట. ఇంకా కారపొడి అంటారు, అది నేను తయారు చేసుకున్నానండి. నువ్వు పప్పులు మునగాకు వేసి పౌడర్ తయారు చేసుకున్నానండి. ఈ నెయ్యి కూడా ఇంట్లో నేను తయారు చేసిన నెయ్యిను మా పాలలో తీసింది. నెక్స్ట్ వచ్చి నిమ్మరసం అండి. ఎక్కువ నిమ్మకాయలు చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చినప్పుడు జ్యూస్ చేసి డీ బాక్స్లో పెట్టుకుంటానండి. ఇప్పుడు అవసరం ఇప్పుడు వాడచ్చు. భలేగా టేస్ట్గా ఉంది ఫ్రెండ్, ఎంత బాగుందో. చాలా టేస్ట్గా ఉంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.